SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క ఆవిష్కరించారు. సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల వచ్చిన బట్టి సహచర మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడమ బొజ్జులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బట్టి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే డీసీపీ భాస్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి కలెక్టర్ కార్యాలయం సమీపంలో హెలికాప్టర్లో వచ్చిన బట్టి, శ్రీధర్ బాబులకు కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే స్వాగతం పలికారు. మంచిర్యాల ఐబీ స్థలంలో నిర్మిస్తున్న మాతా శిశువు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సందర్శించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం పక్కనే మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు. ఆసుపత్రి ఎలా ఉండబోతుందో ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. మాతా శిశు ఆసుపత్రి గోదావరి సమీపాన కట్టవద్దని కోరిన గత పాలకులు వినిపించుకోలేదని బట్టి అన్నారు. పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చామని, అనుకున్నట్లే నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై బట్టి, జై బట్టి, జై బట్టి, జై బట్టి, జై బట్టి, జై బట్టి. ప్రాణహిత చేవెళ్ల నీటి ప్రాజెక్టు నిర్మాణం చేసి సాగునీరు, తాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సోమవారం మంచిర్యాల వచ్చిన బట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంపై తనకు ఎంతో మమకారం ఉందని, తన నియోజకవర్గము మదిర ఎంతో, ఈ సెగ్మెంట్ అంతే ఇస్తామన్నారు. ప్రేమ్సాగర్ రావుతో ఉన్న సాన్నిహిత్యంతో అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని అన్నారు. 765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని కొనియాడారు. ఏడాదిలోపు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజాపాలనను తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంచిర్యాలలో ఐటీ పార్కుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. మంచిర్యాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొనగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ అధ్యక్షత వహించారు. రుద్ర సంతోష్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. నా శాసనసభ నియోజకవర్గం మదిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది. మీ అందరితో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా మార్చి 16 నాడు 2023 పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ 14th రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంది. ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1000-1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేపట్టిన ప్రాజెక్ట్ ని మొదలు పెడతాం, నీళ్లు పారుస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం, సంక్షేమం కోసం విధ్వంసం చేసినటువంటి అన్ని సంస్థలని, వ్యవస్థలని బాగు చేసి గాడిని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన మాట మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్ లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతీయ చరిత్రలో క్యాస్ట్ సర్వే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, ఏ కులాలు ఉన్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి అంచనాలన్నింటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని, లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనుకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలని ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, ఈ జయంతి సందర్భంలో వేలాది మందిని ఇక్కడికి పిలిచి ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమ్సాగర్ రావు గారు ఓ గొప్ప ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని, వారి ఆలోచనని
వారు చూపెట్టిన బాటలో నడపాలని ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుడిని సమానత్వం చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో వేలాది మందికి తరలి రావడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ జై బాపు, జై భీమ్, ఈ జై సంవిధాన్, మన రాజ్యాంగం, ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు, మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు, బాపూజీ చెప్పిన అనేక అంశాలని ప్రతి ఇంటిలో మనం చెప్పి తీరాలి. ఈ జిల్లా కేంద్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రేమ్ సాగర్ గారికి మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో రాబోతా ఉన్నాం. నేను గాని భట్టి గారు కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేయడానికి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు అడిగే చూస్తా ఉన్నాం. నేను చెప్తానో లేదా అని అతి త్వరలో వారికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పన భాగంలో మేము తప్పకుండా సహకారం చేస్తాం. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ మనవి చేయడానికి మేము వచ్చాం. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సోమవారం హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రి పదవి తనకి కాకుండా పార్టీ ఫిరాయింపుల వలసవాదులకు ఇస్తే ఉమ్మడి ప్రజల గొంతు కోసినట్లేనని అన్నారు. మంచిర్యాల పోరాటాల గడ్డ, అన్యాయం జరిగితే ఉద్యమిస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చుట్టూ తిరిగిన వారిని అందలం ఎక్కించవద్దని కోరారు. అన్యాయం జరిగితే దేనికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దయచేసి కూర్చోవలసింది, నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి అందరు సీట్లలో కూర్చోవలసిందిగా. ఈరోజు జరిగింది 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఐటీ మంత్రి ఒకటే మాట్లాడడం జరిగింది. 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీని పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ కలగైండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరెటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది వచ్చి సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ కలిగిస్తే క్షమించవాలి. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను అందరూ కొనసాగించాలని రఘునాథరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అమీర్ శెట్టి రాజ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం జాజు, బోయిని హరికృష్ణ, బియ్యాల సతీష్ రావు, ఎంగందుల కృష్ణమూర్తి, రాపర్తి వెంకటేశ్వర్లు, నాగుల రాజన్న, జోగుల శ్రీదేవి, మోత సుజాత, కంకనాల సతీష్, ఆరిందుల శ్రీనివాస్, వైద్య శ్రీధర్, కాశెట్టి నాగేశ్వరరావు, దేవరకొండ వెంకన్న, ముదాం మల్లేష్, కెమెరా అర్జున్, తరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం లోపల ఘనంగా నిర్వహించుకుని రాజ్యాంగ పీఠికను ఈరోజు చదవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు అన్ని బూతుల లోపల కూడా ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది. అనేక బస్తీల లోపల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ దేశం లోపల మార్గదర్శనం చూసినటువంటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి వారసులమని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనను అవమానించినటువంటి తీరును మేము ప్రజల లోపల తీసుకుపోవడానికి నేటి నుండి 10 రోజుల పాటు జనజాగరణ అభియాన్ చేస్తా ఉన్నాము. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్తారు. 35 సంవత్సరాల వరకు మరి బిఆర్ అంబేద్కర్ కు ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న ఎందుకు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని ఇలా ప్రజల లోపలికి తీసుకుపోతాం. మరి ఆయనను 2 సార్లు ఎవరు ఓడగొట్టిందనేటువంటి విషయాన్ని మేము ప్రజల లోపల తీసుకుపోతాం. అదేవిధంగా ఆయన చనిపోతే మరి ఢిల్లీ లోపల అంత్యక్రియ చేయకుండా బాంబాయికి ఎందుకు తీసుకుపోయినటువంటి అంశాన్ని కూడా మేము ప్రజల లోపల తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి అవమానాలన్నింటినీ ప్రజల లోపల తీసుకుపోయి జన జాగరణ చేస్తాము. మీకు ప్రజల లోపల మీరు ఇలా కల్లిపొల్లి మాటలు చెప్తూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకము, అంబేద్కర్ కు వ్యతిరేకం అనేటువంటి చెప్పేటువంటి మీ యొక్క కుటీల కుతంత్రాలను ప్రజాక్షేత్రం లోపల అందరికీ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బీజేపీ ఆధ్వర్యంలో నిన్న అంబేద్కర్ గారి విగ్రహాలకు శుద్ధీకరణ, ఈరోజు వారికి నివాళులర్పించడము, అదేవిధంగా ఈ రాబోయే 10 రోజులలో కూడా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా మోసం చేసింది ఈ దేశ ప్రజలని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, అంటే ఈ మట్టిలో పుట్టి ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల పట్ల అవగాహన, అదేవిధంగా ఉన్నత విద్యాభ్యాసం, లండన్లో పోయి చదివారు, 39 డిగ్రీలు తీసుకున్నారు, అన్ని అర్హతలున్న వ్యక్తి. నా అభిప్రాయంలో
అంబేద్కర్ గారిని ఆ రోజు నెహ్రూని ప్రధానమంత్రి చేసే బదులు అంబేద్కర్ గారిని ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో ఇవాళ ఉన్న సమస్యలన్నిటికీ ఇప్పటికే పరిష్కారం వస్తుండే. కానీ ఆ రోజు అంబేద్కర్ గారికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కావాలని ఆయనను పక్కకు పెట్టడానికి నెహ్రూ గారు కేబినెట్ లో ఆయనకున్న విద్యా అర్హతకు ఆయనకు ఆర్థిక శాఖ మంత్రి ఇవ్వాలి. కానీ ఇయ్యలే. అంబేద్కర్ గారిని ఓడగొట్టారు ముంబైలో. మహారాష్ట్రలో ఓడగొడితే అంబేద్కర్ గారు పోయి బెంగాల్ నుంచి గెలిచి వచ్చారు. 2 సార్లు ఓడగొట్టారు. మళ్ళా మంత్రివర్గంలో కూడా తనను పక్కకు పెట్టి, అంటే ఎట్లయినా చేసి అంబేద్కర్ గారిని పక్కకు పెట్టాలనే ఆలోచనతోటి అప్పుడు నెహ్రూ ఆలోచించారు. అంబేద్కర్ గారు రాజీనామా చేశారు. అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. 1956లో అంబేద్కర్ గారు చనిపోతే 34 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఈ ముగ్గురు కూడా భారతరత్న అయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత ద్రోహి పార్టీ. దళితులను వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా వాళ్ళది అదే. ఇవాళ మనం చూద్దాం ఏం డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మీరు ఏదైతే చెప్పిర్రో మహిళలకు, పేద మహిళలకు 2500 రూపాయలు అట్లా మోసం చేశారు. దళితులకు ఏదైతే మీరు కట్టిస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు, ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు? ఇట్లా ఇలా చాలా మంది దళితులకు వాళ్ళ స్వంత భూమి ఉండేది. వాళ్ళు కూలీల లెక్క పనిచేస్తారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఎక్కడికి పోయింది మరి మీ 12,000 రూపాయలు? ఇట్లా దళితులను మోసం చేస్తూ, దళితులను కేవలం ఓటు బ్యాంక్ గా వాడుకుంటూ, సిగ్గుశరం లేకుండా ఇవాళ జై భీమ్, జై బాపు అనుకుంటా ర్యాలీలు తీస్తున్నారు. ఇక్కడ మన మంచిర్యాల చూద్దాం. మున్సిపాలిటీలో, నస్పూర్ మున్సిపాలిటీలో 150 మంది దళితులు అక్కడ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తుంటే వాళ్ళని ఇలా తీసేసారు. ఇట్లా దళితులను మోసం చేస్తూ, దళితుల ఓటు బ్యాంకు వాడుకొని ఇవాళ దళితుల కొరకు మేమేదో చేస్తున్నామని తిరిగితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు కన్న కలలు, అంబేద్కర్ గారి విజన్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాన్ని అమలు చేస్తున్నారు. ఒక ఆర్టికల్ 370 కాదు, మహిళా రిజర్వేషన్, బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు చేరడము, ఒక దళితుణ్ణి రాష్ట్రపతి చేయడం, ఇట్లా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే అంబేద్కర్ గారి ఆశయాలను ఇవాళ మనం అందరం కూడా వాటన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా 25వ తేదీ వరకు పెద్ద ఎత్తునల్లా దళిత వాడలల్లా, ఎస్సీ కాలనీలల్లా కార్యక్రమాలు, మా సేవా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తాము. ప్రజల్లోకి కూడా మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని ఎట్లా అవమానించిందన్న విషయంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము. మళ్ళొక్కసారి అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. నస్పూర్ మున్సిపాలిటీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పంచశీల పథకాన్ని ఆవిష్కరించారు. సిసిసి కార్నర్ వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేరుగు పవన్, వంగ తిరుపతి, హైమద్, కుర్మిల్ల మోహన్, రామస్వామి, ఆకునూరి సంపత్ కుమార్, నల్లపు శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, మేడం తిరుపతి, తిరుమలరావు, కాటంరాజు, కందుల ప్రశాంత్, సజ్జు, టీబీజీకేఎస్ నాయకులు పెట్టం లక్ష్మణ్, పొగాకు రమేష్, రమణారెడ్డి, అన్వేష్ రెడ్డి, వికాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. మనకు తెలంగాణ వచ్చిందంటే ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఇవాళ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గల్లీ, ఏ వాడకి వెళ్ళినా, ఎక్కడ చూసినా మీకు అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. అవన్నీ మనం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే యువత కానీ, అధికారులు కానీ, వ్యవస్థలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించాలని. దాని అర్థం ఏది కూడా మనము చట్టపరంగా చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం చూసినట్టయితే ఇలా రాజ్యాంగాన్ని ఏ విధంగా వాళ్ళు
అపహాసం చేస్తున్నారో చూస్తున్నాం. టెండర్లు ఎప్పుడు చేస్తారు? వర్కులు అయిపోయినాక టెండర్లు వేస్తారు అంటే అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా ఈ అధికారులు? ఈ విధంగా చేస్తే రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అదే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏదైతే వ్యవహరిస్తున్నారో దానికి రాజ్యాంగం లోబడి చట్టం లోబడే చర్యలు ఉంటాయని కూడా ఈ విధంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ జై భీమ్. ఈరోజు మహనీయులు భారతరత్న బాబాసాహెబ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నస్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మహనీయుల ఆశయాలను కొనసాగించడం కోసం యువత ఎంతో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కాగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని సిపిఐ పార్టీ నాయకులు నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిసి కార్నర్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణాధ్యక్షుడు జోగుల మల్లయ్య, రాష్ట్ర సమితి సభ్యుడు రేగుంట చంద్రశేఖర్ తదితర నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చివేసి మత రాజ్యాంగాన్ని తీసుకురావడానికి కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. వీరి కుట్రలను ప్రజాస్వామికవాదులు ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి, కొట్టె కిషన్ రావు, మిర్యాల రాజేశ్వరరావు, కోడి వెంకటేశం, దొడ్డిపట్ల రవీందర్, నరసింగారావు, మారెపల్లి సారయ్య, బాకం లింగయ్య, వేముల సంతోష్, అచ్చ హరీష్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న న్యాయశాస్త్ర డాక్టర్ బి అంబేద్కర్ గారి 134వ జయంతి ఈరోజు నస్పూర్ మండల్ సిపిఐ కమిటీ ఆధ్వర్యంలో సిసి కార్నర్ వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే కుల వివక్ష, కుల నిర్మాణం జరగాలని సమాజ అసమానతలకు వ్యతిరేకంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా ఇలా చట్టాలు చేస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఇలా కార్మిక హక్కులను కాలవేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే ఎక్కడ అణచివేత జరుగుతుందో అక్కడ ఉద్యమం చేయాలని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలంటే ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచి ప్రతి ఒక్కరి హక్కుల కోసం కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, అదేవిధంగా బడుగు బలహీన ముస్లిం మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసం ముఖ్యంగా రచించిన ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇవాళ ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గతంలో బాహాటంగానే చెప్పింది 300 సీట్లు ఇస్తే రాజ్యాంగం లేకుండా చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం 100 ఏళ్ల సందర్భంగా ఒక కుట్రం చేస్తుంది. ఏదైతే ఈ దేశ సంపదను కాపాడే ఆదివాసీలు ఆ అడవుల్ని అదేవిధంగా కొండల్ని గుట్టల్ని కాపాడే ఈ తరుణంలో వాళ్లకు అండగా నిలిచే మావోయిస్టులు ఏదైతే వాళ్ళ వైద్యం కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వ్యవసాయం కోసం ఉంటూ ఈ దేశ సంపదను కాపాడుతున్న తరుణంలో ఈ దేశ సంపదను ఏదైతే అదానీ, అంబానీ కార్పొరేట్ శక్తులకు కూడబెట్టే కుట్రలో భాగంగా వాళ్ళ ఆదివాసులను, నక్సలైట్లను ఖగార్ పేరుతో ఇవాళ చంపడం జరుగుతున్నది. ఇటు మైదాన ప్రాంతానికి వస్తే రైతుల నల్ల చట్టాలను, కార్మికుల నల్ల చట్టాలను, విశ్వవిద్యాలయాల్లో హిందూ భావజాలాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కౌన్సిల్గా కూడా విశ్వవిద్యాలయాల అధిపతులుగా ఇవాళ ఆ భావజాలం వల్ల ఉన్న వాళ్ళనే ఇవాళ నిర్వహించి ఏదైతే రిక్రూట్ చేసి ఇవాళ హిందుత్వ భావజాలంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసే జరుగుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఆయన జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్. అలాగే నస్పూర్ కాలనీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం వద్ద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ తదితర నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి, గొర్ల సంతోష్, గడ్డం మహిపాల్ రెడ్డి,
బుద్ధి ప్రసాద్, వెంకట్రెడ్డి, దుర్గం రవికుమార్, రమణారెడ్డి, రమేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాత వారి యొక్క సేవలను కొనియాడుతూ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తిరుమల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారెప్పుడు ప్రజల యొక్క అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని ఏ విధంగా ఈ ప్రజల్ని సమాజాన్ని మార్చాలి అనే ఆలోచనతోని తను ఆర్థికంగా కుల వ్యవస్థలో తొక్కబడిన కుల నుంచి వచ్చినప్పటికి కూడా 60 డిగ్రీలు సంపాదించి అన్ని డిగ్రీ పాస్ పుస్తక పట్టా సంపాదించుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి భారతదేశానికి సామాన్య జనులకు బడుగు బలహీన వర్గాలందరికీ మంచి జరగాలని వారి పురోగతి కొరకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి. తను రాజ్యాంగ పీఠిక చైర్మన్గా ఉండి ప్రజల కొరకు ఎన్నో అవకాశాలని రాజ్యాంగ చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగమే ఇలా తన పొందుపరిచిన చట్టం ప్రకారమే మనం తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం యూనియన్ ఆఫీస్ నందు జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు ఈనాడు సెలవు మంజూరైందంటే ఆనాడు గౌరవనీయులు నిజామాబాద్ ఎమ్మెల్సీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హాలిడే ఇప్పించడం జరిగింది. ఆ యొక్క హాలిడేని ఇలా అందరూ సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ, యూత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సిసిసి కార్నర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె నర్సింగ్, జిల్లా అధ్యక్షుడు తలారి రాజు, యూత్ జిల్లా అధ్యక్షుడు బింగి సదానందం, నియోజకవర్గం అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ అణగారిన కులాల కోసం, ఆర్థిక సామాజిక సమానత్వం కోసం ఆయన అపారంగా కృషి చేశారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం యొక్క సూత్రాలను పొందుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సారయ్య, రవి, లక్ష్మీనారాయణ, కుమరయ్య, స్వామి, రఘు, జీవన్, ప్రజ్వల్, తేజ, మోక్షిత్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తాం. ఆధునిక యువ పురుషుడు, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా అంటరాని తన కుల నిర్మూలన కోసం కృషి చేసినటువంటి మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశం మొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ ప్రధాన శిల్పిగా, అనాగరిక కులాల యొక్క సమస్యల సాధన కోసం ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా తెలంగాణ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కోండ్ర లింగయ్య ఆధ్వర్యంలో సిసిసి టౌన్షిప్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కోండ్ర లింగయ్య, రేగుంట సునీల్, కొప్పర్తి రాజం, ఇరికిల్ల పురుషోత్తం, వేల్పుల రాజేష్, కాశీ సతీష్ తదితర నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూపతి శ్రీనివాస్, నాయకులు కొయ్యల కొమరయ్య, గొడిసెల రాజారాం, అందె చంద్రయ్య, సాతూరి రమేష్, మంతెన రాయమల్లు, కోండ్ర ఉదయ్, సాజన్ తదితరులు పాల్గొన్నారు.
జై భీమ్. జై ఒక 10 నిమిషాలు అన్న. అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని కోల్బెల్ట్ ఏరియా సిసి టౌన్షిప్లో మరి సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నాయకులంతా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఏకతాటి మీద ఉండాలి. ఇవల్లనే మరి మనకు ఎస్సీ వర్గీకరణ అనేది గవర్నమెంట్కు వస్తుంది చట్టసభల్లో. అది వారికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి సిసిసి టౌన్షిప్లో కోనలింగన్న అధ్యక్షతన ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి మరి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే భారత రాజ్యాంగంలో భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యం కోసం చదువుకుంటేనే జ్ఞానం, చదువుకుంటేనే బోధన వస్తుందని చెప్పి కలలు కన్నటువంటి మహనీయుడు, చట్టాలను రూపకల్పన చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు యావత్తు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం అది శుభ పరిణామంగా మేము అభివర్ణిస్తూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షతోటే ఈరోజు రాజకీయవేత్తలుగా, మేధావులుగా ఈరోజు చట్టసభల్లో ఏ చట్టాన్నైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి జ్ఞానాన్నే తీసుకొని ఇవాళ మనకు అవిధిని అందజేస్తున్నారు. ఈరోజు ఏదైతే చట్టసభల్లో వర్గీకరణను మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్యులు, మన ఉపసంఘం కూడా దీనికి సబ్ కమిటీ వేసి ఈరోజు అసెంబ్లీలో దానికి ఆమోద ముద్ర వేసి గవర్నర్కు పంపడం జరిగింది. గవర్నరు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ గారు ఇవాళ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు పుట్టిన రోజున దీన్ని గెజిట్ చేయడం అనేది మన దళిత జాతికి ఎంతో శుభపరిణామం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో మున్నూరు కాపులను తక్కువ చూపడం అన్యాయమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రామచంద్ర, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాంలు పేర్కొన్నారు. హైదరాబాద్లో మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దశ గర్జన సన్నాహక సమావేశంలో తీసుకున్న తీర్మానాలను ప్రకటించారు. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మున్నూరు కాపులున్నారని పేర్కొన్నారు. 40 లక్షల మంది మున్నూరు కాపులుంటే ప్రభుత్వం కుట్రపూర్తిగా కేవలం 12 లక్షలే ఉన్నారని పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపులను రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్న కుట్రని ఆరోపించారు. మనమెంతో మనకంతా సాధించుకునేంత వరకు మున్నూరు కాపులు పోరాడాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానం చేయడంతోనే సరికాదని కేంద్రంలో బిల్లు ఆమోదించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 మున్నూరు కాపులకు మంత్రి పదవులు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అంటే మున్నూరు కాపులను అణచివేయడమేనని అన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో జనాభా ప్రాతిపాదికన కేటాయించాలని అన్నారు. మున్నూరు కాపు వసతి గృహాన్ని ఎండోమెంట్ నుంచి తొలగించి కాపు సంఘానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో మున్నూరు కాపు భవనానికి కేటాయించిన 5 కోట్ల నిధులు సరిపోవని మరో 10 కోట్లు కేటాయించాలని తీర్మానం చేశారు. మున్నూరు కాపులు కాంగ్రెస్లో 4 పీసీసీ అధ్యక్ష పదవులు చేపట్టారే కానీ ముఖ్యమంత్రులు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆకుల సత్తయ్య, జోగుల శ్రీదేవి, బోరిగం వెంకటేష్, అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశంలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జనాభాకు అనుగుణంగా పరిపాలన కూడా ఇవాళ ఆయనకు వాటా పొందడంలో మాటలు మాట్లాడుకోవడానికి నేను చెప్పుకుంటూ నేను మినిస్టర్ మాటలు సాధించాలంటే మనం బీసీలు ఒకటి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఐక్యంగా ఇప్పుడే అన్నాం మాకు 3% మాకు అనుకుంటున్నందుకు ఈ సమాజాన్ని కథం చేయడానికి అందరం బీసీలో ఒక్కటండి. ఇది ఇప్పుడు కాదు, 2 బాపూజీ గారు నేను కానీ ఆ దినము బీసీ అసోసియేషన్ పెట్టుకొని ప్రతి దినము 2 బాపూజీ గారికి పిలిచి నాంపల్లి పోలీస్ స్టేషన్ ఇది ఎవ్రీ వీక్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది నేను వాళ్ళ కూర్చొని మాట్లాడుతూ ఉంటే కాదు. ఇవాళ లక్షలాది మంది ఉన్నటువంటి
మున్నూరు కాపు బిడ్డలంతా ఒకసారి తలుచుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏమైతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. కులగణంలో ఆదర్శవంతమైన సర్వే చేసినట్టు ఆదర్శమేమని ఏ లెక్క ఎక్కడుందో ఎవడు ఎడిపోయిండో ఇలా ఉన్నోడెవడో పోయినోడెవడో లెక్కనే లేదు. ఇంకా దరిద్రంగా ఈ వర్గాల ఈ బీసీ వర్గాల నుంచి 50 లక్షల మంది గైబైపోయారు. కొత్తగా ఒక సామాజిక వర్గం వాళ్ళే 10 ఏళ్లలో 16 లక్షల మంది అన్నారు. జరుగుతా ఉంది ఇక్కడ జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు జరిగేది ఉంటే 300 కాపులకు 4 రావాలి, 2-3 రావాలి. ఏమి మరి? అందుకోసమే 300 కాపు సోదరులారా, ఎవడికో భయపడి ఎవడికో తల వంచేటువంటి జాతి కాదు ఈ జాతి. ప్రవహిస్తున్నటువంటి రక్తం పౌరుషంలో కూడుకున్నటువంటి రక్తం ఇది. ఎందుకు భయమా? 300 కాపులంతా ఒక తాను మీటింగ్ పెట్టుకుంటే మీకెందుకు భయం? మీరెందుకు నిద్రపోతలేరు? ఎందుకు నిద్రపోతలేరంటే వీళ్ళు మేల్కొంటే మిగతా బీసీ సమాజాన్ని అంతా మేల్కొంటున్నారు, తద్వారా వాళ్ళ అధికారం పోతుంది అనేటువంటి ఒక భయంతో ఈ వ్యవహారం చేస్తా ఉన్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.